ప్రతిభల్ని చాటి నివసించే మేటి తెలంగాణ వాసి హృదయాల మేటి ఒక తాటిపై చేర్చే కలకి కార్యరూపం. స్వాంతరాణ విధులల్లో ఉన్న నిస్వార్థ సేవే పరమార్థమన్న తెలంగాణ సంగముల ఏకం చేసే విశ్వవేదికకు అంకురార్పణిదిగా. తెలంగాణ సంఘాల సమైక్య కూటమే మన జీటీఏ. విదేశాల చదువులకు పరదేశిత సాయము, నేత సంఘ ఉద్ధరణకు సంకల్పం స్థైర్యము, రైతులకు భరోసాగా జై కిసాను ధైర్యము, స్త్రీల సాధికారతకు నవ్యతోని న్యాయము, ఆరోగ్యానికి అందే సంజీవినిగా. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. జీటీఏ తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకతాటిపైకి తీసుకురావాలని ఒక మహోన్నతమైన సంకల్పంలో నుంచి పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలను ఒకచోట చేర్చి వారి ద్వారా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవటం మాత్రమే కాదు, తెలంగాణ పౌరుడి వాయిస్ను ప్రతి దేశంలో వినిపించాలనే గొప్ప సంకల్పంతో జీటీఏ ఫౌండర్ అండ్ అమెరికా చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి, ఫౌండర్ అండ్ ఇండియా చైర్మన్ అలుమల మల్లారెడ్డిలు ప్రారంభించారు. ఈ ఇద్దరి ఆలోచనలు, కృషి, పట్టుదలే ఈ మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ను అనతి కాలంలోనే ఒక వ్యవస్థగా మార్చింది. ఈ జీటీఏ ఎన్ఆర్ఐకి, సామాన్యుడికి వారధిగా నిలుస్తోంది. జీటీఏ ప్రారంభమై 3 ఏళ్లవుతోంది. జీటీఏ పుట్టినరోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ 3 ఏళ్లలో జీటీఏ దాదాపు 50 దేశాల్లో విస్తరించింది. ఇటీవలే జీటీఏ ఫౌండర్ అండ్ ఇండియా చైర్మన్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్లు ప్రారంభమయ్యాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లారెడ్డి అలుమల్ల. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఫర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇవాళ చాలామంది వచ్చి న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ను శ్రీనివాస్ రెడ్డి గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేశారు. పిల్లలు అందరూ చాలా బాగా డాన్స్ చేశారు. కానీ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఎన్ఆర్ఐలు అంటే వచ్చారు, వెళ్ళిపోయారు, ఎక్కడో 30-40 ఏళ్ళ నుంచి అమెరికాలో బతుకుతున్నారు. మన పొలిటికల్ లీడర్స్ వస్తారు, ఫిల్మ్ స్టార్స్ వస్తారు, ఏదో 4 రోజులు కన్వెన్షన్ చేసుకుంటారు, వెళ్తారు అనుకుంటారు. కానీ అది చేంజ్ చేయడమే మా ఉద్దేశం. ఎన్ఆర్ఐస్ అందరినీ, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలంగాణ వారిని వారి విలేజ్కి బ్యాక్ తీసుకొచ్చేసి మన పండుగలు కానీ, మన కన్వెన్షన్స్ కానీ మన హైదరాబాద్లో చేసుకొని వాళ్ళ ఎన్ఆర్ఐలు అందరినీ మన విలేజ్కి బ్యాక్ కనెక్ట్ చేయడమే మా ఉద్దేశం అండి. సో దాట్ మన పిల్లలకి, అక్కడున్న పిల్లలకి ఎన్ఆర్ఐస్ని డైరెక్ట్గా కలిసి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చదువుతున్నా, ఎక్కడ జాబ్ కావాలన్నా మన వాళ్ళు సక్సెస్ఫుల్గా అయిన ఎంటర్ప్రినర్స్ ఆపర్చునిటీ ఇచ్చేలాగా, అలాగనే మన ఎన్ఆర్ఐస్ అందరినీ ఖచ్చితంగా అక్కడి రాజకీయంలో యాక్టివ్గా ఉంచడం ఒక ఉద్దేశం అండి. వాళ్ళ విలేజ్కి కనెక్ట్ చేయడం, మంచి లీడర్ని ఎన్నుకునేలాగా చేసుకోవడము, ఆ మంచి లీడర్తోని మంచిగా పనులు చేయించుకోవడము. సో ఎన్ఆర్ఐలు అందరూ ఖచ్చితంగా ప్రతి మంచి పనికి ముందుంటారని మేము అందరికీ చెప్తున్నాము. దాని వెనకాల ఉన్న ఇంతమంది, ఇన్ని ప్రపంచంలో ఉన్న అందరి తెలంగాణ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇంత దగ్గరకు వచ్చి మా జీటీఏ ప్రెసిడెంట్స్ అందరూ అట్లాంటా, చార్లెట్, అక్రాస్ 10 స్టేట్స్ నుంచి జీటీఏ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి, విశ్వేశ్వర్ కలవల గారు మా ఫౌండర్ కూడా ఇక్కడికి వచ్చారు. సో అందరికీ ఖచ్చితంగా ధన్యవాదాలు. రాబోయే కాలంలో దీనివల్ల మన తెలంగాణ పిల్లలకు చాలా మంచి జరుగుతుందండి. అది మేము చూపిస్తాము. వాషింగ్టన్తో పాటు పలు చోట్ల చాప్టర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో మంది తెలంగాణ ప్రజలు లబ్ధి పొందుతున్నారు. విద్య, వైద్యం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫిట్నెస్, ఉద్యోగ అవకాశాలు కల్పించటం, తెలంగాణ రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతాల అభివృద్ధి, మహిళల సాధికారిత కోసం జీటీఏ ఎంతగానో పాటుపడుతోంది. సాయం ఒక్కటే కాదు, తెలంగాణ సంస్కృతి, కీర్తిని కూడా పెంచుతోంది. సాహిత్యాన్ని, జానపదాన్ని ప్రోత్సహిస్తోంది. జీటీఏ అంటే పేరు కాదు, ఇది ఒక వ్యవస్థ. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ బాసటగా నిలుస్తోంది. డెవలప్మెంట్ జరగాలంటే మనిషి అక్కడుండాల్సిన పని లేదని నిరూపించింది. ఎంతోమంది ఎన్ఆర్ఐలను మేల్కొల్పి తెలంగాణ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోంది జీటీఏ. ఇలాంటి వ్యవస్థ ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు విస్తరించటం,
తెలంగాణ సమాజానికి ఎంతో అవసరమని ప్రతి సేవతో జీటీఏ టీం ప్రతిసారి నిరూపిస్తూనే ఉంది. ఎన్నో సంఘాల సమైక్య కూటమిగా జీటీఏ ఎంతో విజయవంతంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ లాంచింగ్ ప్రోగ్రాం జీటీఏ ఫౌండర్ మరియు ఇండియా చైర్మన్ అలుమల మల్లారెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఈ ఆర్గనైజేషన్ 3 సంవత్సరాల క్రితం చిన్న ఆలోచనతోని ప్రారంభమైంది. కానీ ఇంత తక్కువ సమయంలో ఒక 40 దేశాలకు విస్తరించి ఈ డిసెంబర్లోనే అతి పెద్ద ఎత్తున కన్వెన్షన్ ప్లాన్ చేస్తున్నారు విశ్వేశ్వర్ గారు. సో అండ్ మా అందరి ఆధ్వర్యంలో కన్వెన్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరు డిసెంబర్లో ఇండియా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ మీ అందరికీ ఏం లేదు, తెలంగాణ అంటేనే మనకు ఒక అమెరికాకు వచ్చాము సెట్, అందరూ 2 సూట్ కేసులు పట్టుకొని అమెరికాకు వచ్చాము, రైట్? సో ఏమీ లేకుండా వచ్చి అందరూ సెటిల్ అయ్యారు, ఒక ఎంటర్ప్రైనర్ అయ్యారు. మీరు నిజంగా ఈ ఎంటర్ప్రైనర్షిప్ మీ సక్సెస్ని మీ విలేజ్కి కనెక్ట్ చేయగలిగితే మీరే మార్గదర్శకులు అవుతారు మీ విలేజ్కి. అలాంటి మీ డిస్టిక్కి మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. సో అలాంటి ఒక ఎన్ఆర్ఐ అంత చేయగలిగినప్పుడు ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు ఒక శాసనసభనే మార్చొచ్చు. కరెంట్ పాలిటిక్స్ని మనం చూస్తున్నాం, ఎన్ఆర్ఐలు అంటే వెళ్ళిపోతారు, వాళ్ళకి పాలిటిక్స్ సంబంధం లేదు, విలేజ్కి సంబంధం లేదు అని. కానీ నిజంగా మనం బ్యాక్ టు విలేజ్ కనెక్ట్ అయ్యి వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలిగినప్పుడే ఆ నిజమైన ఆనందం అందరికీ వస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలి. సేమ్ ఎలాగైతే పండుగలను మనం అన్ని చేసుకుని ఇంత దూరం వచ్చినా సరే నిజంగా మన బతుకమ్మ వచ్చిందంటే ఆ పూల వాసన సరిపోతుందండి మనకు. ఆ బతుకమ్మ వాసన, ఆ బతుకమ్మ పండుగ ఎంత ఆనందంగా ఉంటుందో మన చిన్ననాటి జ్ఞాపకాలు. బోనాలు వచ్చినాయంటే మన వీధిలో ఇక్కడ కూడా ప్రతిరోజు బోనాలు. అయితే టీటీఏ నవీన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. వాళ్ళ ఆర్గనైజేషన్ ప్రతి స్టేట్లో చాలా నిజంగా రేపు కూడా చాలా వాళ్ళు ఫిలడెల్ఫియాలో న్యూజెర్సీలో ఘనంగా బోనాలు మన వీధిలో చేస్తున్నారు. అంత ఈజీ కాదండి బోనాలు ఇక్కడ చేయడం అనేది. సేమ్ అలాగనే మీకు తెలుసు, మనం చిన్న వర్షం మన ఊళ్ళో పడితేనే ఇక్కడ పడుతుంటే వెంటనే మన ఊరు గుర్తొస్తుంది మనకి. సో ఇంత తెలంగాణకి మనం బ్యాక్ టు రూట్లో కనెక్ట్ అయి ఉన్నామంటే మన అందరినీ కలుపుతుంది ఇక్కడ తెలంగాణనేనండి. అందరూ వచ్చారు, జాబ్ చేశారు, సక్సెస్ అయ్యారు, బిజినెస్ పీపుల్ అయ్యారు, ఎంటర్ప్రైనర్స్ అయ్యారు. బట్ కానీ అందరం ఒక దగ్గర వచ్చి కలుస్తున్నామంటే ఆ తెలంగాణ అది మనల్ని కనెక్ట్ చేస్తుంది, మన కల్చర్ మనం కలెక్ట్ చేస్తుంది. బట్ కానీ ఇప్పుడు అందరూ ఆలోచించవలసింది ఎబో దట్ అండి. ఎందుకంటే 70 సంవత్సరాలు అందరూ ఇదే ఆలోచిస్తున్నారు. పండుగలు చేసుకుంటున్నాం, బతుకమ్మలు, దసరాలు, బోనాలు అన్నీ ఆడుతున్నాం. కానీ నిజమైన అప్లిఫ్ట్ అందరికీ మనకు బ్యాక్ టు కనెక్షన్ అక్కడే. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు ఎంతో కొంత సమయాన్ని మీ బ్యాక్ టు కనెక్ట్ చేయండి. అట్లీస్ట్ కన్వెన్షన్ టైంలో వస్తే మీరు తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు మిస్ అయిన కనెక్షన్స్ ఒక 10,000 మందిని మీరు అక్కడ కలవచ్చు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక 1,000-2,000 మందిని కలవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. అండ్ సేమ్ టైం ఇదే ప్లాట్ఫామ్ మీద నేను గర్వంగా చెప్తున్నాను. సో నా రిక్వెస్ట్ మీద శ్రీనివాస్ రెడ్డి గారు న్యూజెర్సీ న్యూయార్క్ ప్రెసిడెంట్గా ఒప్పుకున్నారు. వెరీ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ కమ్ టు ద ఫ్రంట్. సో అందరూ ఒకసారి మీ కరతల దండలతోని కంపల్సరీ చేయబోయే ప్రతి కార్యక్రమంలో సీనన్న అంటే 100 మంది ఎప్పుడు మేము పక్కన ఉంటామండి. అంటే ఫర్గెట్ అబౌట్ జాబ్స్ ఆర్ ఎనీథింగ్. బట్ కానీ ఫ్రెండ్షిప్ అంటే మనిషి అనేది మనం వింటాం కదా ఎప్పుడు. అలాంటి దానికి నిజంగా దానికి ఎగ్జాక్ట్ పర్సన్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అండి. సో అందరినీ అంత బాగా టేక్ కేర్ చేస్తాడు. సో ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ చాలా ముందుకు తీసుకెళ్తాడు. సో అలాగనే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ సంజన గారు ఉన్నారు. సో తను యూనిసెఫ్లో పనిచేసి ఇన్ని సంవత్సరాలు సేవాదాన్లో చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికి భగవాన్ రెడ్డి గారు, అందరూ చాలా టీం ఉన్నారు, సత్య అందరూ. సో ప్రతి ఒక్కరూ ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. మేమందరం ఎక్కడ ఏ సహాయకారాలు కావాలన్నా అలాగనే గ్లోబల్ టీం అంతా ఇక్కడే ఉందండి. సో ఖచ్చితంగా మేము ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు అందరూ వచ్చి ఇంత టైం ఇక్కడ కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్కు పార్స్పని మేయర్ జేమ్స్ ఆర్ బార్బెరియో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జీటీఏ ఫౌండర్స్ విశ్వేశ్వర్ రెడ్డి మరియు మల్లారెడ్డి ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సింగర్స్ తమ పాటలతో అలరించారు. కపిడి శ్రీనివాస్ రెడ్డి ఈ చాప్టర్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జీటీఏలో భాగం కావటం ఒక వరంగా భావిస్తున్నాను. న్యూజెర్సీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జీటీఏను ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఐఎమ్ న్యూయార్క్ న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లా అండ్ విశ్వేశ్వర్ గారు టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్. మాకు వీలైనంత విధంగా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేస్తూ తెలంగాణ సమాజాన్ని కనెక్ట్ చేస్తూ ఎంతవరకు వీలైనంత వరకు విలేజ్లలో చాలా వరకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, స్కూల్ రిలేటెడ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎనీథింగ్. సో దట్ ఈస్ అవర్ గోల్. వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు కనెక్ట్ ఎన్ఆర్ఐస్ విత్ ద తెలంగాణ ప్రపంచం. అనంతరం జీటీఏ న్యూజెర్సీ అండ్ న్యూయార్క్ లాంచింగ్ ప్రోగ్రామ్ను ఇంత సక్సెస్ చేసినందుకు మల్లారెడ్డి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇవాళ చాలామంది వచ్చి న్యూజెర్సీ న్యూయార్క్ చాప్టర్ను శ్రీనివాస్ రెడ్డి గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేశారు. పిల్లలు అందరూ చాలా బాగా డాన్స్ చేశారు. కానీ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఎన్ఆర్ఐలు అంటే వచ్చారు వెళ్ళిపోయారు, ఎక్కడో 30-40 ఏళ్ళ నుంచి అమెరికాలో బతుకుతున్నారు. మన పొలిటికల్ లీడర్స్ వస్తారు, ఫిల్మ్ స్టార్స్ వస్తారు, ఏదో 4 రోజులు కన్వెన్షన్ చేసుకుంటారు, వెళ్తారు అనుకుంటారు. కానీ అది చేంజ్ చేయడమే మా ఉద్దేశం. ఎన్ఆర్ఐస్ అందరినీ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలంగాణ వారిని వారి విలేజ్కి బ్యాక్ తీసుకొచ్చేసి మన పండుగలు కానీ మన కన్వెన్షన్స్ కానీ మన హైదరాబాద్లో చేసుకొని వాళ్ళ ఎన్ఆర్ఐలు అందరినీ మన విలేజ్కి బ్యాక్ కనెక్ట్ చేయడమే మా ఉద్దేశం అండి. సో దాట్ మన పిల్లలకి అక్కడున్న పిల్లలకి ఎన్ఆర్ఐస్ని డైరెక్ట్గా కలిసి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చదువుతున్నా ఎక్కడ జాబ్ కావాలన్నా మన వాళ్ళు సక్సెస్ఫుల్గా అయిన ఎంటర్ప్రినర్స్ ఆపర్చునిటీ ఇచ్చేలాగా, అలాగనే మన ఎన్ఆర్ఐస్ అందరినీ ఖచ్చితంగా అక్కడి రాజకీయంలో యాక్టివ్గా ఉంచడం ఒక ఉద్దేశం అండి. వాళ్ళ విలేజ్కి కనెక్ట్ చేయడం, మంచి లీడర్ని ఎన్నుకునేలాగా చేసుకోవడము, ఆ మంచి లీడర్తోని మంచిగా పనులు చేయించుకోవడము. సో ఎన్ఆర్ఐలు అందరూ ఖచ్చితంగా ప్రతి మంచి పనికి ముందుంటారని మేము అందరికీ చెప్తున్నాము. దాని వెనకాల ఉన్న ఇంతమంది ఇన్ని ప్రపంచంలో ఉన్న అందరి తెలంగాణ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇంత దగ్గరకు వచ్చి మా జీటీఏ ప్రెసిడెంట్స్ అందరూ అట్లాంటా, చార్లెట్, అక్రాస్ 10 స్టేట్స్ నుంచి జీటీఏ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి, విశ్వేశ్వర్ కలవల గారు మా ఫౌండర్ కూడా ఇక్కడికి వచ్చారు. సో అందరికీ ఖచ్చితంగా ధన్యవాదాలు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీఏ అమెరికా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది మాట్లాడుతూ న్యూజెర్సీ అండ్ న్యూయార్క్ చాప్టర్ జీటీఏ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన కపిడి శ్రీనివాస్ గారికి కంగ్రాట్స్ చెప్పారు. టీటీఏ దశాబ్ది ఉత్సవాలను అమెరికాలో డిసెంబర్ 10న, హైదరాబాద్లో డిసెంబర్ 25న నిర్వహిస్తున్నాం. అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే వచ్చే ఏడాది జూలైలో చార్లెస్లో కన్వెన్షన్ ఉంది, దానికి కూడా అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. అలాగే మాతో పాటు నడుస్తున్న జీటీఏకు స్పెషల్ థ్యాంక్స్ అని నవీన్ రెడ్డి తెలిపారు. నమస్తే అండి, నా పేరు నవీన్ రెడ్డి మలిపెద్ది, నేను షార్లెట్ నుండి టీటీఏ ప్రెసిడెంట్ని. సో ఈసారి ఇక్కడ న్యూజెర్సీ పార్సిపెనీలో జీటీఏ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ లాంచ్ చాలా ఘనంగా జరిగింది. ఒక 400 మందితో మంచి ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినారు. సో ఇక్కడ ఫౌండర్స్ విష్ అండ్ మళ్ళా ఇద్దరు వచ్చి చాలా భుజాల మీద వేసుకొని జీటీఏని ముందుకు నడిపిస్తున్నారు. అండ్ ఇక్కడికి చాలామంది చాప్టర్ ప్రెసిడెంట్స్ వచ్చినారు, అట్లాంటా నుండి అండ్ షార్లెట్ నుండి అండ్ వాషింగ్టన్ డీసీ నుండి. అండ్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అండ్ ఇక్కడ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారిని కంగ్రాచులేట్ చేస్తూ ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జీటీఏకి అండదండగా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కూడా ఉంటామని, ఏదన్నా సపోర్ట్ చేయడానికి మేము ముందు ఉంటామని తెలియపరుస్తున్నాం. అండ్ నాకు టీటీఏ ప్రెసిడెంట్కి ఇచ్చిన మా ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఈసారి 10th యానివర్సరీ, సో ఇండియాలో 10th యానివర్సరీ డిసెంబర్ 25th రోజు చేస్తున్నాము. సో అందరూ రండి, అందరూ సేవా డేస్లో పాల్గొనండి. జీటీఏ కన్వెన్షన్తో పాటు టీటీఏ సేవా డేస్ అండ్ 10th యానివర్సరీ కూడా ఉంటుంది. సో అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ జూలై 17th, 18th, 19th షార్లెట్లో కన్వెన్షన్ ఉంది. సో దానికి కూడా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా యోయో టీవీ, మన టీవీ అండ్ TV5కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మాతో పాటు నడుస్తున్న, మాకు సపోర్ట్ చేస్తున్న జీటీఏకి నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యోయో టీవీ ఫౌండర్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసి ప్రయాణిస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జీటీఏ 43 కంట్రీస్లో ఉంది. సో యోయో టీవీ కూడా 43 కంట్రీస్ దాటి ఇంకా ఎక్కువ కంట్రీస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీటీఏ కో ఫౌండర్ శ్రవణ్ రెడ్డి పాడూరు మాట్లాడుతూ న్యూజెర్సీ అండ్ న్యూయార్క్ చాప్టర్లను ప్రారంభించడం, మా మిత్రులతో కలిసి పాల్గొనటం వెరీ హ్యాపీ మూమెంట్ అని అన్నారు. అంతేకాకుండా అందరం కలిసి జీటీఏను ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలకు చక్కని వేదికగా మలచడంలో మరింత ముందుకు సాగుతామని శ్రవణ్ రెడ్డి తెలిపారు. జీటీఏ ద్వారా ఇంకా కొత్త సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఈరోజు న్యూజెర్సీ అండ్ న్యూయార్క్ చాప్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ లాంచింగ్, ఇట్స్ ఇగ్నైజేషన్ టు ద ఎంటైర్ అదర్ చాప్టర్స్. So we already have like more than 15 chapters across the USA. So we are going to continue the rhythm, and next 2 years we are going to spread around across the USA and also across the globe. So our motto is to connect across the globe all Telangana communities, including like all the professions, doctors and entrepreneurs, and we wanted to help
back home, like for the skill development for the kids from the school, government schools. So for that we wanted to do like we took as a program Mana Telangana Badi. Gadapa Gadapaku Mana Telangana Badi is a program we are taking. So we are going to spread around across all the USA to help the back home schools from their villages. దాంతోపాటు ఇక్కడ కూడా లోకల్లో కూడా మేము స్కూళ్ళకు యూస్ఫుల్ అయ్యే యూత్కు యూస్ఫుల్ అయ్యే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో మేము ఈ ప్రోగ్రామ్స్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ మెయిన్లీ వీఆర్ డూయింగ్ బతుకమ్మ ఇస్ అ బిగ్గర్ ఈవెంట్, ఆల్మోస్ట్ లైక్ 50,000 people in multiple chapters in a like every year we are going to coordinate with all our Telangana women. So we wanted to whoever interested in supporting the Global Telangana Association as well as back Telangana community, please join us and help us to improve the better community for Telangana. Thank you very much. ఈ కార్యక్రమంలో జీటీఏ కో-ఫౌండర్ శ్రావణ్ రెడ్డి పాడూరు, వాషింగ్టన్ డీసీ ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి, టీటీఏ అమెరికా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, యుఎస్ ప్రెసిడెంట్ బాపురెడ్డి, యుఎస్ చార్లెస్ చాప్టర్ డైరెక్టర్ మన్మోహన్ అండ్ న్యూజెర్సీ ఐకా ప్రతినిధులు మహేందర్ రెడ్డి ముసుగు, పృథ్వీరెడ్డిలు పాల్గొన్నారు. అదేవిధంగా డిసెంబర్లో హైదరాబాద్ వేదికగా ఘనంగా జరగనున్న జీటీఏ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు పాల్గొనాలని జీటీఏ ఫౌండర్స్ విశ్వేశ్వరరెడ్డి, మల్లారెడ్డిలతో పాటు జీటీఏ బోర్డు సభ్యులంతా కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లారెడ్డి ఆలుమల్ల. సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఫర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇవాళ చాలామంది వచ్చి న్యూజెర్సీ న్యూయార్క్ చాప్టర్ను శ్రీనివాస్ రెడ్డి గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేశారు. పిల్లలు అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. కానీ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఎన్ఆర్ఐలు అంటే వచ్చారు వెళ్ళిపోయారు, ఎక్కడో 30-40 ఏళ్ళ నుంచి అమెరికాలో బతుకుతున్నారు. మన పొలిటికల్ లీడర్స్ వస్తారు, ఫిల్మ్ స్టార్స్ వస్తారు, ఏదో 4 రోజులు కన్వెన్షన్ చేసుకుంటారు, వెళ్తారు అనుకుంటారు. కానీ అది చేంజ్ చేయడమే మా ఉద్దేశం. ఎన్ఆర్ఐస్ అందరినీ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలంగాణ వారిని వారి విలేజ్కి బ్యాక్ తీసుకొచ్చేసి మన పండుగలు కానీ మన కన్వెన్షన్స్ కానీ మన హైదరాబాద్లో చేసుకొని వాళ్ళ ఎన్ఆర్ఐలు అందరినీ మన విలేజ్కి బ్యాక్ కనెక్ట్ చేయడమే మా ఉద్దేశం అండి. సో దాట్ మన పిల్లలకి, అక్కడున్న పిల్లలకి ఎన్ఆర్ఐస్ని డైరెక్ట్గా కలిసి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చదువుతున్నా, ఎక్కడ జాబ్ కావాలన్నా మన వాళ్ళు సక్సెస్ఫుల్గా అయిన ఎంటర్ప్రినర్స్ ఆపర్చునిటీ ఇచ్చేలాగా, అలాగనే మన ఎన్ఆర్ఐస్ అందరినీ ఖచ్చితంగా అక్కడి రాజకీయంలో యాక్టివ్గా ఉంచడం ఒక ఉద్దేశం అండి. వాళ్ళ విలేజ్కి కనెక్ట్ చేయడం, మంచి లీడర్ని ఎన్నుకునేలాగా చేసుకోవడము, ఆ మంచి లీడర్తోనే మంచిగా పనులు చేయించుకోవడము. సో ఎన్ఆర్ఐలు అందరూ ఖచ్చితంగా ప్రతి మంచి పనికి ముందుంటారని మేము అందరికీ చెప్తున్నాము. దాని వెనకాల ఉన్న ఇంతమంది, ఇన్ని ప్రపంచంలో ఉన్న అందరి తెలంగాణ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఇంత దగ్గరకు వచ్చి మా జీటీఏ ప్రెసిడెంట్స్ అందరూ అట్లాంటా, చార్లెట్, అక్రాస్ 10 స్టేట్స్ నుంచి జీటీఏ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి, విశ్వేశ్వర కలవల గారు మా ఫౌండర్ కూడా ఇక్కడికి వచ్చారు. సో అందరికీ ఖచ్చితంగా ధన్యవాదాలు. రాబోయే కాలంలో దీనివల్ల మన తెలంగాణ పిల్లలకు చాలా మంచి జరుగుతుందండి. అది మేము చూపిస్తాము. అండ్ థ్యాంక్ టు ఆల్ ది మీడియా కవరేజ్ టుడే. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నవీన్ రెడ్డి మలిపెద్ది, నేను షార్లెట్ నుండి టీటీఏ ప్రెసిడెంట్ని. సో ఈసారి ఇక్కడ న్యూజెర్సీ పార్సిపెనీలో జీటీఏ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ లాంచ్ చాలా ఘనంగా జరిగింది. ఒక 400 మందితో మంచి ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినారు. సో ఇక్కడ ఫౌండర్స్ విష్ అండ్ మళ్ళా ఇద్దరు వచ్చి చాలా భుజాల మీద వేసుకొని జీటీఏని ముందుకు నడిపిస్తున్నారు. అండ్ ఇక్కడికి చాలామంది చాప్టర్ ప్రెసిడెంట్స్ వచ్చినారు, అట్లాంటా నుండి అండ్ షార్లెట్ నుండి అండ్ వాషింగ్టన్ డీసీ నుండి. అండ్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అండ్ ఇక్కడ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారిని కంగ్రాచులేట్ చేస్తూ ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జీటీఏకి అండదండగా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కూడా ఉంటామని, ఏదన్నా సపోర్ట్ చేయడానికి మేము ముందు ఉంటామని తెలియపరుస్తున్నాం. అండ్ నాకు టీటీఏ ప్రెసిడెంట్కి ఇచ్చిన మా ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఈసారి 10th యానివర్సరీ, సో ఇండియాలో 10th యానివర్సరీ December 25th రోజు చేస్తున్నాము. సో అందరూ రండి, అందరూ సేవా డేస్లో పాల్గొనండి. జీటీఏ కన్వెన్షన్తో పాటు టీటీఏ సేవా డేస్ అండ్ 10th యానివర్సరీ కూడా ఉంటుంది. సో అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ July 17th, 18th, 19th షార్లెట్లో కన్వెన్షన్ ఉంది. సో దానికి కూడా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా యోయో టీవీ, మన టీవీ అండ్ TV5కి
ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మాతో పాటు నడుస్తున్న మాకు సపోర్ట్ చేస్తున్న జీటీఏకి నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యోయో టీవీ ఫౌండర్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ కలిసి ప్రయాణిస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జీటీఏ 43 కంట్రీస్లో ఉంది. సో యోయో టీవీ కూడా 43 కంట్రీస్ దాటి ఇంకా ఎక్కువ కంట్రీస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరపున ఈరోజు న్యూజెర్సీ అండ్ న్యూయార్క్ చాప్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ లాంచింగ్, ఇట్స్ ఎగ్నైజేషన్ టు ద ఎంటైర్ అదర్ చాప్టర్స్. సో వీ ఆల్రెడీ హ్యావ్ లైక్ మోర్ దెన్ 15 చాప్టర్స్ అక్రాస్ ద USA. సో వీఆర్ గోయింగ్ టు continue the rhythm, and next 2 years we are going to spread around across the USA and also across the globe. So our motto is to connect across the globe all Telangana communities, including like all the professions, doctors and entrepreneurs, and we wanted to help back home like for the skill development for the kids from the government schools. So for that we wanted to do like we took as a program Mana Telangana Badi. Gadapa Gadapaku Mana Telangana Badi is a program we are taking. So we are going to spread around across all the USA to help the back home schools from their villages. దాంతోపాటు ఇక్కడ కూడా లోకల్లో కూడా మేము స్కూళ్ళకు యూస్ఫుల్ అయ్యే, యూత్కు యూస్ఫుల్ అయ్యే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో మేము ఈ ప్రోగ్రామ్స్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ మెయిన్లీ వీఆర్ డూయింగ్ బతుకమ్మ ఇస్ అ బిగ్గర్ ఈవెంట్. ఆల్మోస్ట్ లైక్ 50,000 పీపుల్ ఇన్ మల్టిపుల్ చాప్టర్స్ ఇన్ లైక్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు coordinate with all our Telangana women. So we wanted to whoever interested in supporting the Global Telangana Association as well as back Telangana community, please join us and help us to improve the better community for Telangana. Thank you very much. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ న్యూజెర్సీ న్యూయార్క్ చాప్టర్ ఇక్కడ పర్సిపెనీలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మా అందరి మిత్రులతో కలిసి ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ మా మిత్రులు చెప్పినట్టుగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడము, అలాగనే చారిటీ వర్క్స్ చేయడము చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. I'm very happy and honored to be here, GTA New York, New Jersey chapter launching, and it is really grateful for all the executive committee members for having me here. My name is Anjaneyulu Karnati. I am from Nalgonda and settled in Hyderabad. I have been living in New Jersey last 27 years. So this time I am running for county commissioner in Middlesex County, and I am the only one Indian Telugu candidate in this position contesting in Middlesex County. So please, I am requesting humbly every one of our Telangana GTA members, executive committee members, please support me in these elections, upcoming elections. Primary is completed and we are in the general elections, final elections. So I am humbly requesting everybody, all executive committee members and GTA members, all Telugu people, and personally I am requesting to vote and make me win in these elections to support all of GTA members. Thank you. One more chapter for GTA. I think congratulations on the new chapter for GTA New Jersey. I think now most of the major cities in US has GTA chapters. So again, with the kind of Telangana population around New Jersey, New York, I think it's a great opening for GTA as well as New Jersey people. Congratulations for the entire GTA team for the New Jersey and the newly elected GTA president for New Jersey chapter, Srinivas Reddy, and Mallanna, who kind of pulled this together. I think with his energy and then with all the dynamism, right? I think he is going to lead all this, not only New Jersey, the entire, I think the convention which is going to happen in December this year in India. I think Mallanna is going to play a vital role, and then I think this is kind of just the precursor to the big event. Thank you everyone, and again congratulations for the New Jersey event. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము GTA న్యూ జెర్సీ న్యూయార్క్ చాప్టర్ లాంచ్కి వచ్చేసాం ఇక్కడికి. సో ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాళ్ళందరినీ ఒక వేదిక తీసుకోవడం కోసం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. స్థాపించిన 2 సంవత్సరాల్లో 43 దేశాల్లో ఈరోజు మా కార్యక్రమాలు విస్తరించాయి.
we're requesting everyone to join us to serve the community and help us. Thank you. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఐఎమ్ న్యూయార్క్ న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లా అండ్ విశ్వేశ్వర్ గారు టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. మాకు వీలైనంత విధంగా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేస్తూ తెలంగాణ సమాజాన్ని కనెక్ట్ చేస్తూ ఎంతవరకు వీలైనంత వరకు విలేజ్లలో చాలా వరకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, స్కూల్ రిలేటెడ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎనీథింగ్. సో దట్ ఈస్ అవర్ గోల్. వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు కనెక్ట్ ఎన్ఆర్ఐస్ విత్ ద తెలంగాణ ప్రపంచం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్ న్యూజెర్సీ చాప్టర్ లాంచింగ్ అందులో భాగంగా ఇవాళ చాలామంది ప్రారంభోత్సవ దానికి రావడం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐ సమాజానికి ఇది వేదికగా కాబోతుంది. కాబట్టి అందులో భాగంగా ఎస్పెషల్లీ ఇట్స్ ఎ గేట్వే ఆఫ్ అమెరికా అంటారు న్యూయార్క్ న్యూజెర్సీ చాప్టర్ని. సో ఇది చాలా గొప్పగా ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా బ్యాక్ హోమ్ వాషింగ్టన్ డీసీ ఏదైతే పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారో, అదేవిధంగా దీన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సో అందులో భాగంగా ఇక్కడ నుంచి చాలామంది మన వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా కొలాబరేట్ అవుతుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇందులో భాగంగా. అదేవిధంగా ఇండియాలో ప్రత్యేకంగా ప్రపంచ తెలంగాణ మహాసభలు విచ్ ఇస్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వరల్డ్ తెలంగాణ కన్వెన్షన్ కూడా డిసెంబర్లో మేము ప్లాన్ చేస్తున్నాం. దాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐని కూడా మేము అందరినీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది డిసెంబర్లో మేము ఒక 1 month లోపల మేము డేట్ డిసైడ్ చేసి చెప్తాం, లొకేషన్ కూడా చెప్తాం. అదేవిధంగా వరల్డ్లో ఏ కంట్రీలో ఏ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలి, వచ్చి జయప్రదం చేయాల్సిందిగా. అదేవిధంగా మీ భాగస్వామ్యం, మీ యాక్టివిటీస్ని కూడా ఇందులో చేర్చుకొని మీ నాలెడ్జ్ని, మీ ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ను కూడా ఇందులో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాము ముందాతి. సో ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ జంట నగరాలైన న్యూయార్క్ న్యూజెర్సీ నగరంలో చాప్టర్ ప్రారంభించడం జరిగింది. అండ్ ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి అనుమల గారి ఆధ్వర్యంలో ఇది ఘనంగా సుమారు 1000 మంది వరకు పాల్గొని దీన్ని ఘన విజయం చేశారు. సో ముఖ్యంగా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ ఈ చాప్టర్ ఇంకా ముఖ్య ఉద్దేశం మొత్తం కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Hi, my name is Srinivas Reddy Rompali. I'm part of Global Telangana Association New York New Jersey chapter. ఇవాళ చాలామంది చాప్టర్స్ మన డిఫరెంట్ స్టేట్స్ నుంచి యూఎస్లో చాప్టర్స్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ దెన్ associating with us for this launch event for New York, New Jersey. And this is a global organization that we are looking to expand into core rural areas in Telangana. It's not about top to bottom కాదు, bottom to top వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. So hopefully we will succeed in this, and then most importantly every Telangana person has to get involved in this organization and then push us forward so that we can all be successful in making Telangana a successful state, and then also Telangana people to come up and then have a better living standards and then go global. Thank you.